ఇప్పుడు అమృత ప్రణయ్ న్యూస్ ఉంది కదా, సో తను రెండో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. చేసుకోవడం కరెక్టే అంటారా? చేసుకున్నాను. తన పర్సనల్ లైఫ్ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. ఇప్పుడు అమృత సెకండ్ పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చిన నష్టం ఎవరికి లేదు. ఈ రాష్ట్రానికి ఏం లేదు, ఈ దేశానికి కూడా ఏం లేదు, ప్రపంచానికి కూడా వచ్చిన ముప్పై ఏం లేదు. అది ఆమె చాయిస్, ఆమె ఓన్ చాయిస్. దాని చెప్పాను. కానీ తను ఏమన్నా అంటే సెకండ్ పెళ్లి చేసుకోను, ఇక ఏమున్నా సరే తనని మా అబ్బాయిలను చూసుకుంటా అని చేసి చెప్పింది కదా. దానికి చలో వెరీ గుడ్. ఆమె రాసింది భారత రాజ్యాంగంలో రాయలే కదా, ఆమె ఓన్ చాయిస్. అది అప్పుడున్న ఎమోషన్ డిసిషన్స్. ఇప్పుడు తను ఒక ఒంటరి మహిళ ఈ భారతదేశంలో బతికే పరిస్థితి లేదు. ఎవరొకరు డిపెండెంట్ ఉండాలి. ఉమెన్ ఇంకా ఇండిపెండెంట్గా లేదు, తను ఇంకా డిపెండెంటెడ్ బై మెన్. కాబట్టి తనకు ఒకవేళ నిజంగా అది వార్తలు నిజమాబోదో మాకు తెలియదు. ఒకవేళ నిజంగా తనకు అలాంటి పరిస్థితి ఏర్పడితే చేసుకో, తన ఓన్ చాయిస్. అది ఇన్ని రోజులు ఎందుకు అయినట్టు ఒకవేళ చేసుకుంటే ఇప్పుడు ముందుగా చేసుకోవచ్చు కదా, ఇన్ని రోజులు ఎందుకు అయినట్టు? అది తన చాయిస్ భయ్యా. ఇప్పుడు మనం ఎట్లా డిసైడ్ చేయగలుగుతాం? ఇప్పుడే చేసుకోవాలి, అప్పుడే చేసుకోవాలి? మీకు పెళ్ళయిందా? మనం ఇంకేం పెళ్ళి ఎందుకు వేసుకోవాలి? నీకన్నా చిన్న వాళ్ళు చాలామంది పెళ్లి చేసుకున్నారు కదా, 20 years 21 years వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు కదా. మరి నువ్వేందుకు చేసుకోవాలి పెళ్ళి? అట్లా అంటే నీ పర్సనల్ లైఫ్ని నేను క్వశ్చన్ చేస్తే ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది కదా. తన పర్సనల్ చాయిస్. తను ఏమన్నదంటే తను చనిపోయినప్పుడు వచ్చేసి నేను ఎవరికి చేసుకోను, ఏమన్నా సరే మా కొడుకులైనా చూసుకుంటా అనేసి అన్నది. ఇంకొకటి ఏంటి అంటే మీరు అన్నది అప్పుడు ఇదే ఎమోషనల్ అన్నది అనేసి మీరు అంటున్నారు కదా. సో ఎమోషనల్ అన్నా కానీ పిల్ల అమృత చిన్న పిల్ల, ఓకే, చిన్న అమ్మాయి. ఆమె లిటిల్ బిట్ 28 26 సంవాట్ చిన్న ఏజ్ ఆమె. ఓకే, ఆమె పెద్ద 40 years 60 years 80 years రేపు మాపు చావడానికి రెడీగా లేదు. తనే జీవితం ఒకటేసారి ఉంటుంది ఎవరికైనా. అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. దాని ప్రకారం వాళ్ళు బతకాలి. కాబట్టి అంతేగాని ఆమె అన్నది కదా, ఆమె దానివల్ల వచ్చిన నష్టం ఏం లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పండి బ్రదర్, అమృత పెళ్లి చేసుకోవడం వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా నష్టం ఉందా? ఏమన్నా ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకోటి ఏంటంటే తనకు ఆస్తి ఉంది కదా. సో ఆస్తి ఉంది కాబట్టి వేరే సెకండ్ పెళ్లి చేసుకోకుండా నీకు ఆస్తి రాదు అని చెప్పేసి అనడం వల్ల చేసుకుంటారు అనేసి అంటున్నారు. వాళ్ళ తండ్రి ఏం రాశారంటే అనాథాశ్రమంకి రాద్దామన్నట్టుగా ఉన్నాడంట, ఆ విధంగా రాశాడట. కానీ అది ఎక్కడ ఆస్తి పోతుందో, మళ్ళీ సెకండ్ పెళ్లి చేసుకుంటే నాకు ఆస్తి వస్తుంది కానీ దాంతో చేసుకుంటారు అన్నట్టుగా వస్తుంది. వెరీ గుడ్. ఒక చిన్న కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు అమృతరావు చెప్పిండా? సెకండ్ పెళ్లి నీకేమన్నా వార్తలలో నిజమేముంది ఉందంటే రోజుకొక వార్త వస్తుంది, రోజుకొక వార్త వస్తుంది బ్రదర్, రోజుకొక వార్త వస్తుంది. ఆ వార్తని గ్రాంటెడ్ తీసుకొని మనం ఎట్లా ఆమె పర్సనల్ క్యారెక్టర్ని అసెస్ చేయడం అనేది తప్పది. పర్సనల్ చాయిస్ని అసెస్ చేయడం అనేది మీకు కరెక్ట్ కాదు, మాకు కరెక్ట్ కాదు. మన అందరం ఆమెకి వ్యక్తిగత జీవితంలో బ్రతికే స్వేచ్ఛ ఉన్నది, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఆమెకు నచ్చినట్టు బ్రతకొచ్చు. నీకు నచ్చినట్టు నువ్వు బతకొచ్చు, నాకు నచ్చినట్టు నేను బతకొచ్చు. నీ పర్టికులర్ అమ్మాయి నువ్వు ఈ అమ్మాయిని చేసుకోవాలంటే నీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఇంకొక విషయం, ఇప్పుడు ఈ విషయంలో అమృత గారు కరెక్ట్గా చేసిందండి. 100% అన్డౌటెడ్లీ 100% కరెక్ట్. అమృత ఈజ్ రైట్. ఇప్పుడు అమృతకి న్యాయం జరిగిందన్న తీర్పు ద్వారా. కాకపోతే ఆమెకు న్యాయంతో పాటు దుఃఖం కూడా మిగిలింది. ఎండ్ ఆఫ్ ది డే ఈ సమాజం పెంచి పోషించిన కులతత్వం వల్ల, ఈ యొక్క సమాజం పెంచి పోషించిన కులతత్వం వల్ల ఆమె ఒక బంగారు భవిష్యత్తుని అమృత కోల్పోయింది. ఇది సమాజం, ఇది ఒక అమృతరావు తప్పు కాదు, ఈ సమాజం తప్పు. సమాజం సృష్టించిన ఈ కులతత్వం వల్ల ఒక నిండు జీవితం బలైపోయింది. అక్కడ అమృత బలైపోయింది, యాజ్ వెల్ యాజ్ అమృత కుటుంబ సభ్యులు కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బలైపోయింది. ఇప్పటికి కూడా మనము ఈ కులతత్వాన్ని పెంచి పోషిస్తే జరిగే నష్టాలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఈ కులతత్వాన్ని పెంచి పోషించే ఈ బడాబాబులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాళ్ళ యొక్క ఐడియాలజీని ఏమంటే మనం నిరోధించాలి. ఈ కులతత్వాన్ని మనం కనుక నిరోధించకపోతే రానున్న రోజులలో ఇలాంటి హత్యలు ఎక్కువే అవకాశం ఎక్కువ ఉంది. ప్రభుత్వానికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికైనా ఈ కులతత్వాన్ని ఎవరైతే పెంచి పోషిస్తారో వాళ్ళని కంపల్సరీ కఠినంగా చట్టపరంగా శిక్ష చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు తనకు న్యాయం జరిగిందా లేకుంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడిందంటారా? న్యాయం అంటే ఇప్పుడు ఆమెకు న్యాయం అంటే ఎట్లా బ్రదర్? ఇప్పుడు మనకు ఒక తోడు కోల్పోయింది, తోడు తీసుకొస్తే న్యాయం జరిగినట్టు. ఓకే, చట్టపరంగా శిక్షించాల్సింది. కాకపోతే ఇలాంటి ఘటనలు అంటే తనకి న్యాయం జరిగిందా, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడిందా అనేసి అడుగుతుంది. అది చాలా హైపోథెటికల్ క్వశ్చన్. అది హైపోథెటికల్ క్వశ్చన్. నువ్వు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిని అడిగే చెప్పలేడు. అది నువ్వు నన్ను అడగడం కాదు, నువ్వు సుప్రీంకోర్టు జడ్జిని అడిగినా ఈ ఆన్సర్కి హైపోథెటికల్ క్వశ్చన్. అది హైపోథెటికల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి రెడీగా లేదు. చేసుకోవచ్చు, అది వాళ్ళ పర్సనల్ విషయం. అంటే సెకండ్ లైఫ్ స్టార్ట్ చేయాలి కదా, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి అంతటితో ఆగిపోవద్దు కదా. అంటే ఫస్ట్ తను మన ప్రణయ్ గారు చనిపోయినప్పుడు ఏమన్నదంటే నేను రెండో పెళ్లి చేసుకోను, పుట్టబోయే బిడ్డలోనే నేను తనని చూసుకుంటా అనేసి చెప్పింది. ఇప్పుడు అలా సడన్గా ఎందుకు మాట మార్చిందంటారు? అందరు చెప్తారు బ్రో, పరిస్థితులు ముందే ఎవరు ఏది ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. సో జరుగుతూ ఉంటాయి, ముందు ఏం జరుగుద్ది అనేది మనకు తెలియదు.
తర్వాత కొన్నాళ్ళు పోయినాక తనకి ఐడియా వచ్చేసి చేసుకుంటా అని చెప్పింది అంతే. అలాగే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి పేరు కూడా మార్చింది, అమృత ప్రణయ్ ఉండే, బట్ ఇప్పుడు అమృత రిషితానే ఏదో పెట్టారు. దాని గురించి వాళ్ళ పర్సనల్ అంటే ఒకటేసారి సడన్గా ఇలా మార్చడం ఏంటి అని. ఏముంది బ్రో, ఇన్స్టాగ్రామ్ది ఏముంది, పేరు చేంజ్ చేసినంత మాత్రాన ఏమైపోద్ది. దాన్ని బట్టి అన్న చాలామంది ఏమంటారు అంటే పెళ్ళి ఫోటో అయితే తీసేసుకోలేరు కదా, వాళ్ళ హస్బెండ్ది లేరు కదా. ఇన్స్టాగ్రామ్ ఇవాళ తీసేస్తారో రేపు పెట్టచ్చు, దాని ఏముంది. అయితే ఇన్స్టాగ్రామ్లో పేరు మార్చడం వల్ల రెండో పెళ్లి చేసుకుంటారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎలా అని అంటే ఒకటేసారి మార్చడం ఏంటి మరి, అలా ఎప్పుడైనా మార్చుకోవచ్చు కదా, తీర్పు వచ్చాకనే మార్చడం ఏంటి అని చాలామంది. ఇంకో క్వశ్చన్ అన్న, ఇప్పుడు తను వచ్చేసి వాళ్ళ అత్తమామ దగ్గర తీసుకోకుండా వాళ్ళ మదర్తో ఉండడానికి ఏమై ఉంటుంది, వాళ్ళ మదర్తో ఉంటున్నారా? వాళ్ళ మదర్తో అత్తమామలతో ఉండట్లేదు. ఓకే. సో అదైతే కంపల్సరీ చూసుకోవాలి కదా అత్తమామల్ని కూడా. మొన్నటి వరకు అంటే ఎక్స్పీరియన్స్ బ్రో, ఇక్కడ ప్రజెంట్ వాళ్ళ అత్త వాళ్ళ కాడ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆమె అడిగి తెలుసుకోవాలి మనం. అంటే వాళ్ళ అత్తమామల్ని దూరం ఎందుకు పెట్టినట్టు, వాళ్ళ అత్తమామల్ని దూరం పెట్టి వాళ్ళ మమ్మీని దగ్గర తీసుకున్నట్టు ఉంది. దూరం ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి, ఆమెకు అర్థం అవ్వదు కదా. ఫస్ట్ వాళ్ళ డాడీ చెప్పాడు వద్దని, ఎక్స్పీరియన్స్ చేసింది ఇప్పుడు. అలాగే ఫైనల్ తీర్పు రోజు వచ్చేసి కోర్టుకు వెళ్ళలేదు తను, ఇంకోటి వచ్చేసి సమాధి దగ్గర కూడా వెళ్ళలేదు. సో ఇవన్నీ ప్రశ్నలు మెదిలి ఏమవుతుందంటే అసలు ఎందుకు వెళ్ళలేదు అంటారు కోర్టు దగ్గరికి ప్లస్ సమాధి దగ్గరికి. వెళ్తారులే బ్రో, టైం ఇవ్వండి, వాళ్ళే వెళ్ళినప్పుడు చూస్తున్నావా, వెళ్తారు, ఏముందాడ. సో ఇది ఇప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళకపోవడము, సమాధి దగ్గరికి వెళ్ళకపోవడము, ఇన్స్టాగ్రామ్లో పేరు మార్చడం, ఇవన్నీ కలిపి ఏమవుతుందంటే ఆమె రెండో పెళ్ళి చేసుకోబోతుంది అనేసి వార్తలు వస్తున్నాయి. సో అలా అని ఇవన్నీ మిమ్మల్ని అడగడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే ఆమె చేసుకున్నా చేసుకోకపోయినా అది వాళ్ళది పర్సనల్ విషయం, మనకి పెద్ద ఉపయోగం లేదు దేశానికి. ఇప్పుడు మనకు న్యూస్లో వస్తున్న ప్రకారము కోర్టు నుంచి ఒక తీర్పు అయితే వచ్చింది. ఒకరికి ఉరి శిక్ష, ఇంకొకరికి యావత్కాల జీవిత ఖైదీ శిక్ష అనేది పడింది. అది చూస్తే ప్రణయ్కి నాకు తెలిసినంతవరకు న్యాయం జరిగింది అని అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు తన భార్య అయినటువంటి ప్రణీత, ఈమె తన చనిపోయిన తర్వాత తన భర్తకు ఎలా గ్రాట్యూట్యూడ్ తెలుపుకోవాలనే విషయము గురించి ఇప్పుడు సమాజం అనేది చర్చిస్తుంది అన్నమాట. దాని విషయంగా ఇప్పుడు చూస్తే పరిస్థితులు చూస్తే మీరు చెప్పినట్టు ఆమె ఈ సక్సెస్ సాధించిన తర్వాత ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏదైనా పూలదండ వేయడం కానీ లేకపోతే అలాంటిది ఏదైనా గ్రాట్యూడ్ ఆ బాధ అనేది చూపించుకోవడం చూస్తాం. కానీ ఇప్పటివరకు అయితే ఆ బాధ ఏం కనిపించలేదు. ఇంకా మీరు చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్లో తన పేజ్ కూడా తీసేసుకుంది అని చెప్పి, అంటే దాన్ని వేరే కోణంలో ఆలోచించి చేస్తే ఇంకేదైనా వేరే తన పర్సనల్గా తన బెనిఫిట్ పొందడం కోసం ఇంకేదైనా ఆలోచనలు జరుగుతున్నాయి వాళ్ళ చుట్టూ, అది వాళ్ళు విశ్లేషించుకోవాలి. అది దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విషయం మాట్లాడుకోవాలి. అలా వీళ్ళ ఈ అబ్బాయి వాళ్ళ తరపున పేరెంట్స్ కూడా ఏ విషయం గురించి మాట్లాడుకోవాలి. అది నా అభిప్రాయం. అయితే ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ అయితే జరుగుతుంది, అది ఒకసారి చర్చించాల్సింది నేను తెలుసుకుంటాను. ఇంకోటి ఇప్పుడు అలాగే మన అత్తమామ వాళ్ళ దగ్గర తను ఉండకుండా తన మదర్ని సపరేట్గా తీసుకొని ఉంటుంది. సో అంటే వీళ్ళిద్దరి మధ్య మన అంటే తను నిజంగానే రెండో పెళ్లి చేసుకోబోతున్నా అన్నట్టుగా ఉన్నదా? అది తను ఒక బిడ్డకు జన్మించి సెకండ్ పెళ్లి మ్యారేజ్ అనేది ఇప్పుడంతా సర్వసాధారణం అయిపోతుంది. మేబీ సంఘటనలు చూస్తే అలాగే ఏదైనా తను ఇంకా కొంచెం యంగ్స్టర్గానే ఉన్నారు కాబట్టి మేబీ సెకండ్ పెళ్లి కూడా చేసుకోవచ్చు. అది వాళ్ళ అత్తమామలతో మాట్లాడి అది క్లారిఫై చేసుకొని తర్వాతే ప్రొసీడ్ అయితే బాగుంటుంది. లేదు తన అత్తమామలకు ఎందుకు దూరం ఉంటుందన్న? మేబీ ఏదైనా ప్రాపర్టీ ఇష్యూస్, ఏదైనా లీగల్ ఇష్యూస్, ఏదైనా ప్రాపర్టీ ఇష్యూస్ ఉంటుంది. అది ఇప్పుడు ప్రణయ్ పేరున్న ఆస్తి తనకే రావాలని చెప్పి ఏదైనా పోరాడడం కోసం వాళ్ళకి దూరంగా ఉండి ఇట్లా ట్రై చేస్తుండొచ్చు. అది ఎలా కోణంలో మనం ఎలా చూడాలో కరెక్ట్గా డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఆస్తి వచ్చేసి మన అమృత దగ్గర చాలా ఆస్తి ఉంది. సో అది వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉంటే అమృత ఆస్తి తనకు రాదని చెప్పేసి వాళ్ళ అమ్మతో ఉంటుందా ఎట్లా అన్నట్టు? ఆస్తి విషయంగా వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకే ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ ఉందా లేదా మనం చూసుకోవాలి. నాకు తెలిసినంత వరకు వాళ్ళ పేరెంట్స్ సైడ్ కూడా సపోర్ట్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ అమ్మాయికి ఇంకొక పెళ్లి చేయాలనే ధోరణితో ఆలోచిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ మధ్య మనం సోషల్ మీడియా చూసినా కూడా ఏమైనా న్యూస్ విన్నా కూడా మేబీ జరిగితే అదే జరగచ్చు. చూడాల్సి వస్తుంది ఏం జరుగుతుందో ఫర్దర్గా, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ కాబట్టి. ఇప్పుడు ఆస్తి వచ్చేసి ఈ అమృతకు వస్తుందా లేకుంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళకి పోతుందా ఆస్తి? ఇప్పుడు ఆయన
ఎవరి పేరు రాసి ఉంటే లీగల్గా వాళ్ళ పేరు పైన వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు భర్త ఆస్తి కొడుకు కూతురికి అయితే చెందుతుంది. ఇప్పుడు స్పౌజ్ ఆమె భార్య పైన ఏమైనా ఉంది అంటే ఆమె భార్యకి లీగల్గా ఆమె పోరాడి ఆమె ఆస్తిని చేయించుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. మేబీ అదే కోణంలో జరగచ్చు. వన్స్ ఆస్తి చేయించుకున్న తర్వాత వేరే పెళ్ళి కూడా ఏదైనా చేసుకునే ఆలోచనలు ఉంటే చేసుకుంటారేమో. ఇప్పుడు అమృతకి వచ్చేసి మన ఏమంటారు న్యాయం జరిగింది అనేసి అంటారా? ఈ విషయంలో ఇక్కడ అమృతకి న్యాయం జరగడం కన్నా ప్రణయ్కి న్యాయం జరిగేది అనేది మనం బలంగా నమ్మొచ్చు. ఎందుకంటే కోర్టు ఖచ్చితంగా ఎవరైతే ఆ ఇన్సిడెంట్ చేశారో వాళ్ళకైతే ఒకరికి యావజ్జీవ కారాశిక్ష, ఒకరికి మరణ శిక్ష అయితే విధించింది. ప్రణీతకి న్యాయం అనేది కొన్ని కోణంలో చూస్తే ఈ అబ్బాయి వాళ్ళ బంధువులు చూస్తే ఈ అమ్మాయి హస్తం కూడా ఉంది, ప్రణీతనే అంతా చేసిందని చెప్పి వాళ్ళ కోడలు ఆమె కూడా మొన్న కోర్టు ముందర ఆరోపణలు అయితే చేశారనమాట. ఆ కోణంలో కూడా ఇంకా ఏమైనా విచారణలు జరుగుతాయా లేదా అనేది చూడాలి. అది అనమాట. ఇప్పుడు ప్రణయం లేకుండా ఆ అబ్బాయిని హత్య చేశారంటే అది కూడా మనం కరెక్ట్గా చెప్పలేము. ఇదన్నిటిని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఇట్లా ఈ అమ్మాయిని నెగిటివ్ చెప్పలేము, బంధువులని నెగిటివ్ చెప్పలేను, ఈ అబ్బాయిని చెప్పలేము అనమాట. అంటే ఇప్పుడు మా హత్య కేసులో వచ్చేసి అమృత హస్తం ఉంది అనేసి అంటారా? మీకు తెలిసినంత వరకు, మీరు న్యూస్ విన్నంత వరకు మీకేమనిపిస్తుంది? నాకు తెలిసినంత వరకు అది నేను చెప్పలేను. నాకు తెలిసినంత వరకు మీరు న్యూస్ విన్నంత వరకు మీకు ఏమనిపిస్తుంది? నేను న్యూస్ ఇప్పటివరకు చూసినంత వరకు తన పాత్ర, అది ఆరోపణలు వస్తున్నాయి, అది వాస్తవం లేదో కాదో మన పోలీసు వాళ్ళు నిర్ధారించేయాలి.